ప్రధానమంత్రి భారతీయ జనుర్వారక్ పరియోజన పథకం కింద మన కేంద్ర ప్రభుత్వం యూరియా బస్తాలను పంపించేస్తుంది. యూరియా బస్తా వెయిట్ వచ్చేసి 45 కేజీలు ఉంటుంది. బస్తా వాస్తవిక ధర 2234 రూపాయలు ఉంటుంది. మరియు బస్తా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 1967 రూపాయల 95 పైసలు. ఇవి మినహాయింపుగా 5 రూపాయలు అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ 5 రూపాయలు ఉంటుంది. ఫైనల్గా యూరియా బస్తా కాస్ట్ వచ్చేసి 266 రూపాయలు. 266 రూపాయలకు యూరియా బస్తాను ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా అమాలి ఖర్చులు అధికం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో యూరియా కొరత బాగా ఏర్పడింది. రైతులు వాస్తవికానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు గల కారణాలు ఏంటంటే యూరియా వల్ల ఉపయోగాలు. రైతులు యూరియాని ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే యూరియా అవసరం అనేది ప్రతి పంటకు చాలా అవసరం. యూరియాను వాడడం వల్ల మొక్కలకు అవసరమైన నత్రజనిని అందిస్తుంది. ఇందుకు మొక్కలు ఆరోగ్యకరమైన అధిక దిగుబడులకు తోడ్పడుతుంది. యూరియా అధికంగా చల్లడం వల్ల నష్టాలు ఏంటంటే వాడడం వల్ల నేల ఆమ్లీకరణం జరిగి పంటకు నష్టం కలుగుతుంది, నత్రజని నష్టం కలుగుతుంది, పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. చీడపీడల బెడద పెరగడం వంటి అనేక పంట నష్టాలు ఉంటాయి. పంటలకు అవసరం కన్నా ఎక్కువ యూరియా వాడినప్పుడు మొక్కలు దాన్ని పూర్తిలో వినియోగించుకోవు, మిగిలింది వృధా అవుతుంది. ఇది వ్యవసాయంలో ఆర్థికంగా నష్టదాయకం అవుతుంది. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు.